ఆచి చికెన్ మసాలా. జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలోని కోడిమ్యాల మండలంలో 2 రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. తాజాగా మండలంలో ఓ ఆవును చంపి తింటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో సంచరించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆవుపై దాడి చేసిన పులి మహారాష్ట్రకు చెందిన జేవన్ టైగర్ గా నిర్ధారించామని జగిత్యాల జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ తెలిపారు. పులిని బంధించేందుకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరిద్దవద్దని సూచించారు. జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలోని కోడిమ్యాల మండలంలో 2 రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. తాజాగా మండలంలో ఓ ఆవును చంపి తింటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల్లో సంచరించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్నది పెద్ద పులేనని అడవి శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. అయితే 2 ఆవులపై దాడులు చేసిందని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది దాడులు చేసింది పెద్ద పులిగా గుర్తించినట్టయితే కొడిమ్యాలలో డిఎఫ్ఓ రవిప్రసాద్ అయితే మీడియాకి అయితే తెలిపారు. ఇటు పెద్ద పులికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించిన రవిప్రసాద్ పలు సూచనలు అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మహారాష్ట్ర అడవి ప్రాంతం నుండి జన్నారం అడవుల మీదుగా కొడిమ్యాల ప్రాంతానికి అయితే జేవన్ టైగర్ సంచరిస్తుందని ప్రకటించారు. ఇటు 2 రోజులుగా సంచరిస్తున్న పులి పంజా అయితే చంపిన ఆవులో మాత్రం ఒక ఆవు వద్దకు మళ్లీ చేరుకుని అయితే మాంసం తిన్నదని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. పులి సంచరిస్తున్న సమాచారం మేరకైతే అటవీ శాఖ అధికారులు అయితే సంబంధిత అడవి ప్రాంతాలలో సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ 2 రోజులుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితిలో ఈ రోజు అయితే పెద్ద పులి అయితే అందులో కెమెరాల్లో అయితే రికార్డ్ అయిందని చెప్పేసి కూడా సూచించారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన అడవి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు కూడా అడవి శాఖ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో దాదాపు జేవన్ పెద్ద పులి అయితే ఆడతోడు జాడ కోసం అయితే అన్వేషిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నట్లు కూడా డిఎఫ్ఓ అయితే తెలిపారు. అయితే పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఇటు యాదాద్రితో పాటు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పంట చేన్ల వద్దకైతే ఎవరు వెళ్ళకూడదని కూడా చెప్పారు. ఇటు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి 7-8 గంటల తర్వాతే వ్యవసాయ క్షేత్రాలకైతే వెళ్లాలని కూడా డిఎఫ్ఓ అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పులి దాడిలో నష్టపోయిన జంతువులకు మాత్రం పరిహారం చెల్లించేందుకు అడవి శాఖ సిద్ధంగా ఉందని, అయితే పులిని చంపేందుకు మాత్రం ఎవరు కూడా సాహసం చేయవద్దని కూడా ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఇటు అడవి ప్రాంతంలో ఇటు పులి సంచరిస్తున్న క్రమంలో కొంతమేర ఈ గ్రామ శివారు ప్రాంతంలో కూడా పశువులను తినేందుకు కూడా పులి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిలో సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని సూచించారు. ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన అడవి శాఖ అధికారులు అయితే దాన్ని చంపేందుకైతే చూడొద్దని కూడా సూచించారు. ఇటు ఒకవేళ పులికి హాని తలపెట్టినట్టయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. ఇటు పంట పొలాలను కూడా ఆశించే ఇదేదైతే పురుగుల మందు పంటకు సంబంధించి నష్టపోకుండా పురుగుల మందును పిచికారు చేయవద్దని కూడా
రైతులకైతే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పులి సంచరిస్తున్న నేపథ్యంలో కొడిమ్యాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు దీంట్లో కొండగట్టు వద్ద బస చేస్తున్న రెస్క్యూ టీము నిమిషాల వ్యవధిలోనే పులిని అదుపులోకి తీసుకునేందుకు కూడా రంగంలోకి దించేందుకు కూడా సిద్ధంగా ఉందని కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుస్తున్నారు. స్థానికులు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని కూడా సూచించారు. ఇటు భయాందోళనకు గురి చేసినట్టయితే వెంటనే పులిని బంధించి పట్టుకుని మహారాష్ట్ర అడవుల్లోకి తరలిస్తామని కూడా అటవీ శాఖ అధికారులు అయితే సూచించారు. ఇటు మరోవైపు కూడా కొడిమ్యాల పరిసర ప్రాంతాల్లో మాత్రం పులి ఆనవాళ్లను గుర్తించేందుకు కూడా ప్రత్యేకంగా 3 బృందాలను అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇటు దాదాపు సుబ్బారావు, ముషీర్, రత్నమ్మల నేతృత్వంలో ఆ సమస్త అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ బృందాలు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని 5 నుండి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టు కూడా సూచించారు. ఇటు ఆయా ప్రాంతాల్లో పులి అడుగు జాడలను గుర్తించడం, దారి అడుపులు వేయడం వంటి చర్యల్లో ఈ 3 బృందాలు అయితే నిమగ్నం అవుతాయని కూడా సూచించారు. ఇటు జీవన్ పెద్ద పులి వల్ల స్థానికులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా ప్రజలు సహకరించాలని కూడా అడవి శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితిలో ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రిళ్ళు తమపై దాడులు పాల్పడే అవకాశం ఉన్నట్టు కూడా సూచిస్తున్న తమ పశువులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా ఇటు ప్రజలైతే చెప్తున్న పరిస్థితిలో భయాందోళనలు చెందొద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా ప్రజలైతే భయం గుప్పిట్లో నిద్రపోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2 రోజులు కావస్తున్న పరిస్థితిలో ఈ పెద్ద పులి ఎక్కడ ఉందన్న కోణంలో కూడా అధికారులు అయితే తొందర పట్టుకోవాలని కూడా ప్రజలైతే సూచిస్తున్నారు. పెద్ద పులిని పట్టుకునే వరకు కూడా తాము భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సూచించారు. ఇటు సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రాకుండా ఉండేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అత్యవసర పరిస్థితిలో బయటకు రావాల్సే పరిస్థితి ఏంటంటూ కూడా ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితిలో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో పులిని పట్టుకునే వరకు కూడా మేము అక్కడే ఉండి దాన్ని పట్టుకునే విధంగా చర్యలు చేపడతామని కూడా అడవి శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోపికృష్ణ, అదే పులి కదలికను బట్టి దాని దిశ మార్చుకుని అది ఎటువైపు పయనిస్తుంది అని ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ సందీప్, అయితే దాదాపు జీవన్ టైగర్ గా గుర్తించిన అధికారులు అయితే ఇటు జన్నారం ఇటు అడవుల నుంచి వచ్చిన జన్నారం అడవుల మీదుగా అంటే ఇటు ఆదిలాబాద్ కు సంబంధించి నిర్మల్ ప్రాంతంలోని అడవుల నుంచి అయితే ఈ జీవన్ టైగర్ అయితే ఇటు జగిత్యాల జిల్లాకైతే చేరుకుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ జీవన్ టైగర్ అనేది జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల అడవి ప్రాంతం నుండి ఇటు సిరిసిల్ల జిల్లాతో పాటు దానికి ఆనుకొని ఉన్న సిద్దిపేట, దాని పక్కన ఉన్న యాదాద్రికి సంబంధించిన ఏరియాలలో అయితే ఇది పర్యటించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇటు జగిత్యాల కొడిమ్యాలకు సంబంధించిన అడవి ప్రాంతము నేరుగా ఇటు సిరిసిల్ల జిల్లాకు కలుస్తున్న పరిస్థితిలో అదే అడవుల ప్రాంతం నుండి కూడా సిద్దిపేట నుండి కూడా యాదాద్రికి కూడా ఆ ప్రాంతంలో సుదూర ప్రాంతం నుండి కూడా ఈ పులి అనేది పర్యటించే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే గుర్తించిన పరిస్థితిలో ఈ ప్రాంతంతో పాటు సంబంధిత జిల్లాలకు సంబంధించిన అటవీ శాఖ అధికారులకు కూడా ఇటు అధికారులు అయితే సమాచారం ఇచ్చి అప్రమత్తంగా ఉండాలి దీన్ని సూచించారు. ఈ పరిస్థితులు ఆయా సంబంధించిన జిల్లాలకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే అడవుల ప్రాంతం నుండి ఆ అడవులకు అనుకున్న ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఏ జిల్లాలో పర్యటిస్తుందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్టు కూడా అధికారులు పేర్కొంటున్నారు.